జై తెలంగాణ. కొద్ది అందరంటే మంచిగా ఉంటుంది. జై తెలంగాణ. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల ఆత్మహత్యల పైన ఓదార్పుతో పాటు ఒక అధ్యయనం జరగాలి, ఆ నివేదికను తయారు చేయాలనే ఒక గొప్ప ఉద్దేశంతో కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ రైతు కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ గా మాజీ మంత్రివర్యులు వ్యవసాయ శాఖ వారున్న సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఇన్నోవేషన్స్ తీసుకొచ్చినటువంటి అవగాహన కలిగినటువంటి నాయకులు నిరంజన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ సందర్భంగా వారు ఇక్కడికి రావడం చాలా సంతోషం. అదేవిధంగా సభ అధ్యక్షులు పెద్దలు విద్యాసాగర్ రావు గారు, జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ, మాజీ మంత్రివర్యులు అజయ్ కుమార్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, సీనియర్ నాయకులు అన్న బాజిరెడ్డి గోవర్ధన్ గారు, రసమై బాలకృష్ణ గారు, మా తోటి శాసనసభ్యులు, అదేవిధంగా అంజయ్ యాదవ్ గారు ఈ కమిటీలో సభ్యులు, మాజీ శాసనసభ్యులు బాపిరెడ్డి గారు మార్కెట్ చైర్మన్, అదేవిధంగా జడ్పీ చైర్పర్సన్ మాజీ దావా వసంత గారు, స్థానిక నాయకులు ఎవరన్నా ఒకరు పేర్లు చెప్దామని, మాజీ సర్పంచ్ గారు సోదరిమణి లత గారు, అదేవిధంగా రమేష్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, చిన్నారెడ్డి గారు, రాజేందర్ గారు, వేదిక పైన ఉన్న నాయకులందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా నమస్కరిస్తూ, మాకంటే ఎక్కువ విషయాలు ఈరోజు రైతులు అన్ని విషయాలను కూడా గమనిస్తా ఉన్నారు, మాకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యేక పరిస్థితి అయితే నెలకొన్నది. నాకు తెలిసి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు లోకమంతా కూడా ఇలా తీవ్రమైన ఆవేదనతో ఉన్నారనే మాట మాత్రం వాస్తవం. ఇది ఈ ఊరా, ఆ మండలమా, ఆ నియోజకవర్గమా అని కాకుండా రైతు అనేటువంటి ఎవరైనా గాని ఒక ఆవేదనతోటి మాత్రం ఉన్నారు. మా భవిష్యత్ అంతా చిందరవందర అయిపోయింది, ఇది మళ్ళా కూడుకుంటుందా, కుదురుకుంటుందా, ఏమైతుంది అనేటువంటి ఆందోళన మాత్రం ఉన్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయాన్ని చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన సంగతి మనందరికీ తెలుసు. తెలంగాణ రాకపూర్వం మనకు సాగునీళ్లు లేవు, కావలసినంత కరెంటు లేదు, ఏది చూసినా అగమ్య గోచరంగా ఉండే, కనీసం యూరియా కూడా దొరకనటువంటి పరిస్థితి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వ్యవసాయమే ప్రధానమైనటువంటి కేంద్రంగా చేసుకొని 100-75% మంది భూమిపైన, వ్యవసాయం పైన ఆధారపడి జీవించేటువంటి వాళ్ళే. కాబట్టి వ్యవసాయం బాగుంటే, రైతులు బాగుంటే రాష్ట్రం మొత్తం ఆర్థికంగా బ్రహ్మాండంగా వృద్ధి చేస్తుందనే ఒకే ఒక ఉద్దేశంతో కేసీఆర్ గారు వ్యవసాయ రంగాన్ని ఇది చెయ్యాలి, ఇది చెయ్యొద్దు అనుకుంటా హద్దులు లేకుండా అన్ని విషయాలలో కూడా రైతులు అడిగినా అడగకపోయినా మరి అన్ని కూడా చేసి చూపించినటువంటి నాయకులు కేసీఆర్ గారు. ఇవన్నీ చేసినప్పటికీ, అనుభవించినప్పటికీ తెలంగాణ అంతా కూడా పచ్చదనంతో ఒకప్పటి కోనసీమలాగా తెలంగాణ అంతా కూడా తయారైనప్పటికీ కూడా రైతులకు మరి ఆ రోజున్నటువంటి రేవంత్ రెడ్డి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం కావచ్చు, తప్పుడు ప్రచారం కావచ్చు, తర్వాత వాళ్ళకంటే మేము ఇంకా బాగా చేస్తామనేటువంటి మాటలు కావచ్చు, వీటన్నిటి కూడా మనం రైతులు నమ్మడం జరిగింది. ఇంతకుముందే మిత్రులు మాట్లాడినట్టు చెప్పిర్రు. మరి
నమ్మడం తప్పు కాదు, నమ్మించి మోసం చేయడం తప్పు. ఇలా మనకు నమ్మించి మోసం చేసినట్టుగా ఖచ్చితంగా కనబడుతున్నది. రైతులు పాపం ఇంతకంటే బాగా జరుగుతుందని నమ్మిండ్రు, కానీ ఘోరంగా మోసం జరిగింది. ఒక్క విషయంలో మోసం అంటే అరే ఏదో జరిగిపోవచ్చు, పాపం వాళ్ళతో అయితలేదు కావచ్చు అని అనుకోవచ్చు. నువ్వు ఏది చూసినా మోసమే ఉన్నది కదా. మొదటికి అందరు చెప్పిండ్రు, మళ్ళీ సార్ కూడా చాలా విషయాలు చెప్తారు, కానీ రైతు రుణం మన రుణమాఫీ అంటివి నిజంగా చిత్తశుద్ధితోటి రైతులందరికీ సంతృప్తికరంగా రుణమాఫీ జరిగిందా అంటే జరగలేదు. 50% మందికి ఇప్పటికి జరగలేదు. ఈ రోజే ప్రత్యక్ష సాక్షి ఏంటంటే ఈ గ్రామంలో ఉన్నటువంటి లింగయ్య అనేటువంటి ఒక యువ రైతు నాకు రైతు రుణమాఫీ జరగలే, రైతు బంధు పడలే అనేటువంటి ఆవేదనతోటి ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటిది ఇవాళ మనం ప్రత్యక్ష సాక్షి. అంటే ఏ ఒక్క పని కూడా చిత్తశుద్ధితో చేయలే. ఈ ప్రభుత్వం చేస్తలేదు, చేస్తారనే నమ్మకం కూడా లేదు. నిన్నగాక మొన్న చాలా మాటలు చెప్పింది, వాయిదాలు పెట్టిరి, దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసిరి, తర్వాత ఇంకా కూడా ఆశలలో ఉండిరి. కానీ మొన్నటితోటి మాత్రం ఆశలు అడి ఆశలు అయిపోయినాయి. ఇక చెయ్యరు, ఏమి చేయరనేటువంటి నమ్మకానికి అయితే ఇలా రైతులు వచ్చిండ్రు. ఎందుకంటే మొన్నటిదాకా ఉండే కొద్దిగా సర్దుకుంటారు కావచ్చు, ఇక చేస్తారు కావచ్చు, అగ చేస్తారు కావచ్చు అనే నమ్మకం ఉండే. కానీ మొన్న ఏదైతే మండలానికి ఒక్కటే గ్రామాన్ని నిర్ణయం చేసి, అది కూడా చిన్న గ్రామాన్ని నిర్ణయం చేసి, ఆ చిన్న గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి, మరి ఆ ఒక్క గ్రామంలో ఉండేది చేసినా అంటే ఆ ఒక్క గ్రామంలో కూడా 100% కాలేదు. 70-80% మాత్రమే ఆ ఒక్క గ్రామంలోకి అయినాయి. నీ ఒక్క గ్రామం చేస్తానికే గింత తడపడాయిస్తే నువ్వు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలకు ఎప్పుడు రైతు భరోసా వస్తుంది? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ నువ్వు ఎప్పుడు వేయగలుగుతావు? అంటే ఒక్కసారి వెనుకకు పోయి చూసినట్టయితే మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లనే జరిగిందా? రైతు బంధు ఒక్కరోజు పడుతుంది అని అంటే ఒక డేట్ ఇస్తే ఇలా పొద్దుగాల మొదలు పెడితే రేపు పొద్దుగాల వరకు మొత్తం మందికి మెసేజ్లు వచ్చేది. మెసేజ్ వచ్చిన వెంటనే మీ బ్యాంకులలో డబ్బులు పడేవి. మరి ఇలా మెసేజ్లు వచ్చినాక డబ్బులు పడని పరిస్థితి కూడా ఉన్నది. మెసేజ్ అయితే వచ్చిందే కానీ పైసలు అయితే పడలేదు అని రైతులే చెప్తున్నారు. అంటే ఏ ఒక్క పనిలో కూడా నిజాయితీ లేదు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి కానీ చెప్పడానికి అనేక ఉదాహరణలు. తర్వాత ఆయన చెప్పిన మాటే మనం మాట్లాడుకుంటున్నాం, కొత్తగా ఏం మాట్లాడతలేం. ఆ రోజు ఏం చెప్పిండు? రైతులకు ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రైతు బంధు ఏదైతే ఉందో 6,000 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తామని చెప్పి 15,000 ఇస్తామని చెప్పడంతో పాటు అందరితో ఆగలే, 3వ పంట కూడా ఇస్తామని చెప్పిండా చెప్పలేదా? 3వ పంట కూడా ఎందుకు ఇవ్వద్దు అని డిమాండ్ చేసిండు. ఇలా 3వ పంట కాదు, తర్వాత మొత్తం వరి ఆ రోజు రిస్ట్రిక్షన్స్ పెట్టలే ఆయన. పంట మొత్తానికి మేము 500 బోనస్ ఇస్తామని. ఇలా పంట మొత్తంలో అంటే మొన్నటిదాకా సన్నవడ్లకే ఇస్తామన్నారా? ఆ సన్నవడ్లలో కూడా ఓ 50 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పడితే 5 లక్షలకు ఇచ్చి చేతులు దుడుపుకున్నాడు. ఇచ్చింది ఎంతరా అని అంటే 500-600 కోట్లు మాత్రమే ఇచ్చిండు. ఇక చెప్పుకున్నాడు మాత్రం పెద్ద బడాయి మాటలు. మా అందరికీ రైతు 500 రూపాయల బోనస్ ఇచ్చామని చెప్పింది. ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు మన జిల్లాతో పాటు రాష్ట్రంలో ఎవరైతే ఈ 500 బోనస్ కోసం కూడా మరి కొనుగోలు కేంద్రాల్లో అమ్మినటువంటి సన్నరాట్లు బట్టలు అమ్మిన రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇస్తారనే నమ్మకం ఉన్నదా? 80% నమ్మకం లేదు. ఇక వస్తాయా? 2 లక్షలు రుణమాఫీకి సంబంధించి కూడా ఎక్కువ ఉన్నోళ్ళు పోయి పాపం కట్టొచ్చింది. ఆ అప్పు కాక ఇంకో మళ్ళీ అప్పు చేసి మళ్ళీ కట్టొచ్చింది. ఇస్తారా అంటే ఇచ్చే నమ్మకం అయితే ఇక్కడ కనబడతలేదు. ఇక దానికోసం ఆశపడే పరిస్థితులు కూడా మనకు కనబడతలేవు. అంటే ఎన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టిన. అందుకే కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు చాలా సందర్భాలలో ఒక డిస్కషన్ వచ్చినప్పుడు వారు క్లియర్ కట్ గా చెప్పిండ్రు, ఇదివరకే 60 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వ్యవసాయాలు సాగలేదు, అనేక ఇబ్బందులుండే, నిన్న మొన్ననే వచ్చినటువంటి రాష్ట్రం కాబట్టి దీంట్లో రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా
సాగు చేసేటువంటి ప్రతి రైతు కూడా అన్ని సౌకర్యాలు చేయాలని చెప్పింది. కానీ ఇలా దీంట్లోనే మొత్తం కత్తెర కోతలు పెట్టి ఆ కోతలు పెట్టిన దాన్ని కూడా మరి సవ్యంగా వస్తున్నాయంటే ఎవరికి వస్తలేదు. ఇప్పుడు చాలా మంది ఇతర పంటలు పండించే రైతులు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంది? ఇగో మన ప్రాంతంలో పసుపు రైతులు ఉన్నారు, పత్తి రైతులు ఉన్నారు, మామిడి రైతులు ఉన్నారు, కూరగాయలు పెట్టేటోళ్ళు ఉన్నారు, రకరకాల పంటలు పండించేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా రైతులే. కానీ ఆ రోజు కేసీఆర్ గారు అట్లా ఆలోచించలే. వాళ్ళు అది లాంగ్ టర్మ్ క్రాపా అని చూడలే. మొత్తానికైతే పంట పండిస్తున్నారు. వాళ్ళకు సపోర్ట్ ఉండాలనేటువంటి ఉద్దేశంతో రైతులందరినీ ఒక్క తీరుగా చూసినటువంటి పరిస్థితి మనకు ఆ ప్రభుత్వంలో చూసినాం. అది మనకు బ్రహ్మాండమైన ఫలితాలను ఇచ్చింది. కేసీఆర్ గారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మంచి ఫలితం ఇచ్చింది. అందుకే తెలంగాణ రాష్ట్రం దేశంలోనే వ్యవసాయ రంగంలో చాలా గొప్పగా ముందుకు పోయింది అతి తక్కువ సమయంలోని మరి మనం చెప్పుకునే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కూడా నివేదికలు ఇచ్చినటువంటి పరిస్థితికి మనం చూడగలిగినాం. అది ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితిలో అనేకమైన ఆంక్షలు పెట్టి ఎట్లా తప్పించుకోవాలని తిరిగేటువంటి ప్రభుత్వాన్ని మనం ఇలా చూస్తున్నాం. కాబట్టి ఈరోజు చాలా దురదృష్టకరం. ఇప్పటికే 418 మంది రైతులు చచ్చిపోయిననేది మనకు ఈ రాష్ట్రంలో తెలుస్తున్నటువంటి విషయం. అందులో ఈ గ్రామంలో కూడా ఒక రైతు చనిపోవడం, మన ప్రాంతం నుంచి ఒకప్పుడు ఎంతో సస్యశ్యామలంగా ఉండేటువంటి ఈ ప్రాంతంలో రైతు ఆత్మహత్యలు నిజంగా కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో ఒక్క రైతు ఆత్మహత్య కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు మనం చూసినాం. గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రైతు ఆత్మహత్యలు ఉండే, అనేక రకాల ఆత్మహత్యలు ఉండే. కానీ ఇలా మళ్లీ మొదటికి వచ్చింది. మరి ఈ రాష్ట్రం మళ్లీ ఏ రకంగా మనం సరి చేసుకోగలుగుతామో, ఈ 4 సంవత్సరాలలో ఎంత అఘాయిత్యం జరుగుతుందో, ఎంత విపత్తు జరుగుతుందో మళ్లీ పాత రోజులు వచ్చినట్టుగా మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయి. దీన్ని సవరించడం కోసం మళ్ళా సగబెట్టడం కోసం కూడా చాలా సమయం పట్టేటట్టే కనబడుతుంది. మొత్తం నాశనం చేసారు. ఆర్థిక వ్యవస్థ కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఇవాళ ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కటి కూడా అమలు చేసేటువంటి పరిస్థితిలో మాత్రం ఈ ప్రభుత్వం అయితే కనబడతలేదు. ఎందుకంటే ఈ సంవత్సరం ఆదాయం చూస్తేనే మనకు పత్రికలలో చదువుతున్నాం 12,000 నుంచి 15,000 కోట్ల రూపాయల మరి తక్కువ ఆదాయం చూపిస్తున్నట్టుగా కనబడుతున్నది. ఆదాయం పెంచుకునే ప్రయత్నంలో ఆనాటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉండే ప్రతి సంవత్సరం 12,000 నుంచి 15,000 కోట్ల వరకు ఆదాయం పెంచుకుంటూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చుకుంటూ ఏవైతే ఈ రాష్ట్రానికి బ్రహ్మాండంగా ప్రజలకు అందించాలనుకున్నారో వాటిని చేసుకుంటూ పోయినటువంటి విధానం మనం చూసినాం. కానీ ఇలా ఆదాయం కూడా తగ్గిపోయింది. ఏ ఒక్క స్కీమ్ కూడా అమలయ్యేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో అయితే కనబడతలేదు. నిజంగా కూడా ఇది చాలా దురదృష్టకరం. ప్రజలు ఎందుకు తప్పుగా ఆలోచించారో మనకు తెలియదు. కానీ 4 సంవత్సరాలు మాత్రం మనం భరించక తప్పని పరిస్థితి అయితే వచ్చినది. కాకపోతే ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వం పైన మరి ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, వివిధ వర్గాలు కావచ్చు, చాలా మంది న్యూట్రల్స్, వాళ్ళు ఏ రాజకీయాలకు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వ విధానాన్ని ఖరాఖండిగా వ్యతిరేకిస్తూ అనేక సోషల్ మీడియాలలో మనం చూస్తున్నాం. మరి అది మాట్లాడినప్పుడే ప్రభుత్వానికి కూడా మరి కనువిప్పు కలుగుతుంది. ఆ విధానం కూడా నాయకులలో కావచ్చు, కార్యకర్తలలో కావచ్చు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు పోలీస్ రిప్రెషన్ కూడా ఉన్నది. ఎవరేం మాట్లాడినా పోలీస్ తోటి మనం అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అవన్నీ రాజకీయ పార్టీలలో ఉంటాయి. వాటిని మనం తప్పకుండా అధిగమించాల్సిందే. ఎందుకంటే లోక కళ్యాణం కోసం, మంచి జరగడం కోసం, తిరిగి మంచి ప్రభుత్వం రావడం కోసం ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను ఎవరో ఒకరు మాట్లాడకుండా మాత్రం అది బయటికి రాకుండా ఉంటది. కాబట్టి అది అందరికీ తెలియాలంటే తప్పకుండా వాస్తవాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మరి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈరోజు ఈ రైతు పరామర్శ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, తర్వాత వారితో వచ్చినటువంటి కమిటీ సభ్యులు, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలు విద్యాసాగర్ రావు గారు, కార్యక్రమానికి వచ్చిన రైతు సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై తెలంగాణ.